అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు? బావా బావా ఆగు, నేను వస్తున్నా. బావా 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 ఆగు. అప్పు బావా బావా అయ్యో, ఏంటి బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు? బండెందుకు తీసుకురాలేదు? అది ఈరోజు నాకు ఒంట్లో బాలేదు శ్రీదేవి. ఏమైంది? జ్వరం వచ్చిందా? కాదు, ఏదో ఒకలాగా. నాతో ఒక మాట చెప్పొచ్చు కదా, నేను ఇలా డ్రెస్ చేసుకుని వచ్చేదాన్ని కాదు కదా. సారీ శ్రీదేవి. అరే అదేం పర్వాలేదు, మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇదంతా తిరిగి చూద్దాం, సరేనా? రా రమ్మంటుంటే. ఏ సేకటేల మామో మందేసి మామో ఏంట్రా ఇదే మాయలేదే. ఏ ముత్త రే నిన్నే లేమంటే తంగా తలుపుదే. తంగా తలుపుదే, నేనొచ్చానా? నేను స్నానం చేస్తున్నాను. తంగా నేను స్నానం చేసి వచ్చాక భోజనం వడ్డిస్తాను. ఏ భోజనం ఏముంది, ముందు స్నానం చేసిరా, త్వరగారా. తంగా టౌన్లో ధరలు బాగా ఎక్కువ, అందుకనే నేను టీ కూడా తాగలేదు. ఇక నుంచి ఈ చిన్న కొట్టుతో మన సంసారం జరిపించలేమనుకుంటాను.
ఇది నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను. నువ్వు వేసి చూస్తే బాగుంటుంది. నువ్వు ఏం చేసినా అది మర్చిపోవద్దే. రండి భోంచేద్దాం. నేను నిన్నెవ్వరికి అప్పచెప్పను. ఏంటిది? భోజనం వడ్డిస్తాను. తంగం, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. నాకు కావలసింది తంగం. తంగం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. తంగం. ఏమైంది బావా? ఏంటప్పు? ఏమైంది? ఏంటప్పు? ఏంటలా చూస్తున్నారు? బావా, ఏంటిది? నన్ను వదలండి బావా. బావా, మురుగా, మురుగన్నా, 2 కట్టలు బీడీ ప్యాకెట్లు తీసుకో. బీడీ కాల్చకుండా నన్ను ఊరంతా చచ్చిపోయింది. ఎక్కడికొచ్చా? ఏట్రా, బాగా నిద్రపోయావు కదా, అందుకే ఎక్కడున్నామో ఏంటో నీకు తెలియడం లేదు. సరే వెళ్ళు వెళ్ళు. బంగారం, నిన్ను చూసినప్పటి నుంచి నాకు ప్రశాంతంగా నిద్ర రావట్లేదే. తృప్తిగా తినలేకపోతున్నాను. నీ మీద నేను అంత ఆశపడ్డానే. ఒకే ఒక్కసారి ఏంటిది? కాస్త జరి కూసో. ఇక్కడ చోటు తక్కువగా ఉంది కదా. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు, కూసో. వద్దంటున్నాను కదా. ఏమైందన్నా? ఊరికే ఏదో చెప్తుంది. వద్దంటే వినవు కదా. పర్లేదా, కూసో. అప్పు, నా అప్పు, నేనిది భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైందన్నట ఏడసో కూర్చున్నావు? నీకేం జరిగిందో చెప్పాను కదా. ఆయన ముట్టుకుంటే నీ పరమేమైనా పోయిందా ఏంటే? ఇలా మాట్లాడడానికి సిగ్గుగాలేదు నీకు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు వాడితో రాసుకు పూసుకు తిరిగినప్పుడు లేదా సిగ్గు? అనవసరంగా మాట్లాడకు. నువ్వేం పాతివ్రతలా మాట్లాడొద్దు. మీరిద్దరు రాసుకు పూసుకు తిరగడం ఎవరికీ తెలియదు అనుకున్నావా ఏందే? అప్పు గురించి మాట్లాడవో మర్యాదగా ఉండదు. అప్పు గురించి మాట్లాడితే నీకు పొడుచుకొచ్చిందా? మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాకు గనక కోపం వచ్చిందంటే ఆడ అయిపోతాడు. నీచుడా! మరొకసారి నా పైన చెయ్యేసావంటే ఆ చెయ్యి ఇరగొట్టేసాను, గుర్తుంచుకో. నేను తలుచుకుంటే అదే జరుగుద్ది. నేను అనుకుంటే నువ్వు అయిపోయింది దానివి. నాకు కోపం వచ్చిందంటే నీ పీక పిసికితే అయిపోతావు. అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు. జాగ్రత్త, అర్థమైందా? అప్పు, నా అప్పు. తనకి కూడా వాడితో ఏదో ఉన్నట్టే నాకనిపిస్తోంది. నీ మీద ప్రేమ లేదు, నిన్ను ఊరికే పిచ్చివాణ్ణి చేసింది. నేను చెప్పేది నిజం. వాళ్ళిద్దరూ కౌగులించుకోవడాన్ని నేను నా కళ్ళను చూశాను.
ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు బోనస్ తగ్గిస్తారో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేంట్రా ఇక్కడ? నేను కాస్త పనుండొచ్చానన్నా. నీ వ్యాపారం ఎలా ఉంది? బాగా జరుగుతుందన్నా. వెళ్ళతాను. మంచిది. మా యూనియన్లో సెక్రటరీగా నించోమని నన్ను అందరూ అడుగుతున్నారా. నన్ను చూడ్డానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. నాకున్న అనుమానం ఏంటంటే తంగకు ఇంకెవరితోనైనా ప్రేమ వ్యవహారం ఉందేమో అనిపిస్తోంది. కాబట్టి తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాను. అది కాదంటే ఏ మృగమో చంపి తన్ని అడవిలో పడేసింటుంది. అప్పు, సంతోషంగా దీన్ని తీసుకో. ఇంత డబ్బులు నాకు అయ్యగారు ఇస్తున్నారుగా, తీసుకో. ఇది నువ్వు చేసినందుకు అయ్యగారు నీకు ఇచ్చే బహుమానం. ఇది నాకు కొద్దిగా ఎక్కువ. అప్పు, నువ్వు చేసిన పనికిచ్చే ప్రతిఫలం ఇది, బహుమతి కాదు. తీసుకో. అయ్యగారు చెప్పారంటే వద్దనకూడదు, తీసుకో. సరే. ఇకపై ఏ డీల్ అయినా సరే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకేనండి. ఏంటప్పు, వస్తాం. సరే 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 సరే. వెళ్తా. అలాగే. నమస్తే గణేష. అప్పు బాబు, దీన్ని పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. అది తీసి చదవండి. ప్రియమైన అప్పు, నువ్వు కొంచెం కూడా దయ లేకుండా ఇలా మాట్లాడడానికి మీకెలా మనసు వచ్చింది? తనతో ఇంత మాట అనేలాగా తను ఏ తప్పు చేసింది మీ ఇద్దరి దగ్గర? చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇకపైన మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. నువ్వు చెప్పినట్టుగా అలా ఏం జరుగుండదులే. వాళ్ళిద్దరూ చిన్నప్పటి కలిసి ఆడుకునేవారు. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకి తేడా కనిపించుండదు. ఇప్పుడు చిన్నపిల్లలేనే అనుకోకండి, బయట వేసిన పిల్ల అయింది కదా. నువ్వెక్కువ మాట్లాడకు. ఇలా చూడమ్మా, దాన్ని అంత తేలిగ్గా తీసిపడేయకూడదు. తను చెప్పేదానిలో నిజం ఉంది. అలా మీ అమ్మకి చెప్పమ్మా. నేను నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా మీ అమ్మగారు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇకపైన మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. ఏమైంది? ఏమైందని అడుగుతున్నానుగా. ఆగక్కడ. ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకూడదు. అమ్మా, నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేశాననే విశ్వాసం నీకుంటే
నా పైన ఏమాత్రం నీ గౌరవం ఉన్నా ఇకపై మా ఇంటి గడప తొక్కద్దు. అమ్మా నేను నీ నాటకాలని ఆపు. దయచేసి నా తమ్ముణ్ణి ఎలాగో అలా బతికిపోని. మా అమ్మకున్నది ఒకే ఒక్క కొడుకు. వాణ్ణి నాశనం చేయకు.